బ్రహ్మోస్ ఈ పేరు వింటే చాలు వారికి వెళ్దామన్న ఆలోచన కూడా చచ్చిపోద్ది. ఈ వీడియోలో బ్రహ్మోస్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఎందుకు బ్రహ్మోస్ ఇంత ఫేమస్, ఎందుకు ఇన్ని కంట్రీస్ బ్రహ్మోస్ కావాలని లైన్స్ కడుతున్నాయి, దీని స్పెషాలిటీ ఏంటి, వరల్డ్లో ఎన్నో బిగ్ కంట్రీస్ ఉన్నాయి, వారి డిఫెన్స్ సిస్టమ్స్ కంటే దీంట్లో ఎక్కువ ఏముంది, దీని ఫీచర్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోస్ ఇట్స్ ఏ పవర్ఫుల్ మిసైల్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. దీన్ని రష్యా అండ్ ఇండియా కలిసి డెవలప్ చేశారు. దీనికి బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చింది? ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర రివర్ అండ్ మాస్కోలో ఉన్న మాస్కోవా రివర్, వీటిని నేమ్స్ కలిపి బ్రహ్మోస్ అని దీనికి పేరు పెట్టారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక మిసైల్ సౌండ్ కంటే 3 times ఫాస్ట్గా వెళ్తే ఎలా ఉంటుంది? సెకండ్స్లో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కవర్ చేస్తూ 32 times మోర్ డిస్ట్రక్టివ్ పవర్ దాన్ అమెరికాస్ ఫేమస్ టామహాక్ మిసైల్స్. వేరే మిసైల్స్తో కంపేర్ చేస్తే 9% ఎక్కువ పంచెస్ ఇస్తుంది అదే బ్రహ్మోస్. ఇండియాస్ ఫేమస్ సూపర్సోనిక్ మిసైల్స్ ఇన్ 2026. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. వరల్డ్ మొత్తం స్టెల్త్ ఫైటర్ జెట్స్, టామహాక్ డ్రోన్స్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఇండియా మాత్రం ఎవ్వరూ చేయలేంది చేసి చూపించింది. ఆల్మోస్ట్ నో డిఫెన్స్ సిస్టమ్స్ కెన్ స్టాప్ దిస్. ఇట్ బికేమ్ అన్స్టాపబుల్ టుడే. బ్రహ్మోస్ ఎలా పుట్టింది? దీనికోసం మనం 1991 గల్ఫ్ వార్ గురించి తెలుసుకోవాలి. ఆ వార్లో వరల్డ్ మొత్తం ఫస్ట్ టైం ఒక క్రూజ్ మిసైల్స్ని చూసింది. అదే యుఎస్ టామహాక్స్ని లాంచ్ చేసింది ఇరాక్ మిలిటరీ బేసెస్ మీద. అప్పుడే వరల్డ్ మొత్తానికి అర్థమైంది అసలు మిసైల్స్ యొక్క పవర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అప్పుడే ఇండియాకు కూడా అర్థమైంది మన ఓన్ మిసైల్ ప్రోగ్రామ్ ఉండాలి అని, దాన్ని డెవలప్ చేయాలని అప్పుడే ఇండియా డిసైడ్ అయింది. అప్పుడు డిఆర్డిఓ చీఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన అండర్లో దీన్ని డెవలప్ చేయాలి అని సైన్ చేశారు రష్యాతో. ఈరోజు ఇండియాకి రష్యాకి ఇంత మంచి టైస్ ఉండడానికి రీజన్ కూడా మన అబ్దుల్ కలాం గారే. 1998లో ఇండియా రష్యా జాయింట్ వెంచర్ చేసుకుంది బ్రహ్మోస్ని డెవలప్ చేయడానికి. దీనికి ఆల్మోస్ట్ $250 million ప్రాజెక్ట్ ఇది. దానికి ఇండియా 50% కంట్రిబ్యూషన్ చేసింది అండ్ రష్యా 49.5% కంట్రిబ్యూషన్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా కంటే ఇండియా పర్సంటేజే ఎక్కువ. కావాలనే రష్యా ఇండియాకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చింది. అది ఇండియా మీద ఉన్న రెస్పెక్ట్తో. దట్ ఈజ్ రష్యా. మొత్తానికి అమెరికన్ టామహాక్ మిసైల్స్కి ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ ఉండాలని ఇలాంటి మిసైల్స్ డెవలప్ చేశారు రష్యా అండ్ ఇండియా. ఫైనల్గా 2001లో ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. బ్రహ్మోస్ని ఇండియా ఫస్ట్ టెస్ట్ చేసింది. ఆ మిషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. అక్కడ స్టార్ట్ అయింది బ్రహ్మోస్ జర్నీ. దట్ ఈస్ వేర్ ద బ్రహ్మోస్ వాజ్ ఇన్వెంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. దేర్ వర్ నో లుకింగ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. డిఫెన్స్ సిస్టమ్స్లో ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇది న్యూక్లియర్ క్యాపబుల్, అంటే న్యూక్లియర్ పేలోడ్స్ కూడా ఇది క్యారీ చేయగలదు. ఇట్ కెన్ టార్గెట్ అప్ టు 300 kilometers, 300 kilometers వరకు ఇది రీచ్ అవ్వగలదు. టార్గెట్ సెట్ చేశాక, ఒక్కసారి లాంచ్ చేశాక ముందు 90 degrees స్ట్రైట్గా వచ్చి తర్వాత దాని డైరెక్షన్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 3000 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది ఇది. ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ అండ్ లీథల్. ఎనిమీస్ దీన్ని అస్సలు పట్టుకోలేరు. వరల్డ్ మొత్తం చూసింది దీని పవర్ లాస్ట్ ఇయర్ పహల్గామ్ అటాక్లో. దాని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. దాంట్లో బ్రహ్మోస్ మిసైల్స్ మనం యూస్ చేసాం. మన టార్గెట్స్ని యాక్యురేట్గా క్లియర్ చేసింది బ్రహ్మోస్. బ్రహ్మోస్ టెర్రరిస్ట్ అండ్ వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ని, ఎయిర్ బేసెస్ని, రన్వేస్ని, వీటన్నిటిని ధ్వంసం చేసింది. వాళ్ళ రాడర్స్ని కూడా డ్యామేజ్ చేసి ఇండియా పవర్ ఏంటో పాకిస్తాన్కి చూపించింది. అట్ ద సేమ్ టైం వరల్డ్కి కూడా ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది ఇండియా జోలికి వస్తే చూస్తూ ఉండమని. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేసి వాళ్ళని ఏం చేయగలుగుతామో ఇండియా చూపించిందనమాట. వాళ్ళ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. లాస్ట్కి సీజ్ ఫైర్ కోసం అడుక్కునేంత వరకు ఇండియా తీసుకొచ్చింది. విత్ ఆల్ ద ప్రూఫ్స్ విజిబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ ద బ్రహ్మోస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వి యూస్డ్ బ్రహ్మోస్ ఇన్ అ కంబాట్ ఆపరేషన్. దీన్ని ఎయిర్ నుంచి కానీ, సీ నుంచి కానీ, ల్యాండ్ నుంచి కానీ, అండర్ వాటర్ నుంచి కూడా మనం ఫైర్ చేయొచ్చు. ఈవెన్ పాకిస్తాన్ అండ్ చైనా రాడర్స్ కూడా వీటిని పట్టుకోలేరు. దీన్ని లాంచ్ చేశాక ఇది జిగ్జాగ్గా వెళ్తుంది.
టార్గెట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఆల్మోస్ట్ జిగ్జాగ్గా వెళ్తుంది, విచ్ మేక్స్ ఎనీ రేడార్ ఇంపాసిబుల్ టు ట్రాక్ విత్ దట్ సూపర్సానిక్ స్పీడ్. $1 బిలియన్ వార్షిప్నైనా సరే ఒక బ్రహ్మోస్ డిస్ట్రాయ్ చేయగలదు. అందుకే ఇప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్ లైన్స్ కడుతున్నాయి బ్రహ్మోస్ కోసం. ఫిలిపీన్స్, వియత్నాం, ఇండోనేషియా వీళ్ళు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేట్కి వచ్చారు తీసుకోవడానికి. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్ ఆర్ ఆల్సో ప్లానింగ్ టు బై బ్రహ్మోస్ లైక్ యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్. వాళ్ళకు కూడా బ్రహ్మోస్ కావాలని లైన్స్ కడుతున్నారు. ఇప్పుడు మేజర్గా చైనా నుంచి థ్రెట్స్ ఉన్న కంట్రీస్ ఇవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి లైక్ ఫిలిపీన్స్, వియత్నాం. వాళ్ళకి చైనీస్ని కంట్రోల్ చేయడానికి బ్రహ్మోస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని వాళ్ళకి తెలుసు. మీన్ వైల్ ఇండియా, రష్యా దీని నెక్స్ట్ వర్షన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇంకా అవి టెస్టింగ్లోనే ఉన్నాయి. ఎప్పుడో వాళ్ళు కూడా వీటిని అప్డేట్ చేస్తారు మనకి. ఫస్ట్ వర్షన్ బ్రహ్మోస్ రేంజ్ అప్ టు 800 కిలోమీటర్స్ వరకు రీచ్ అవ్వగలదు. దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉంది, అది స్మాలర్ అండ్ లైటర్. ఇది సుఖాయ్ వీటిని ఆల్మోస్ట్ 3 ఒకేసారి క్యారీ చేయగలదు. నెక్స్ట్ బెహమోత్ బ్రహ్మోస్ అని, ఇది హైపర్సోనిక్ మిసైల్. ఇది ఇంకా ఫాస్ట్. ఇది సెకండ్స్లో ఎనిమీస్ని హిట్ చేస్తుంది. ఈవెన్ ఎనిమీస్కి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది రియాక్షన్ కోసం. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ మిసైల్స్ ఆఫ్ ద వరల్డ్ ఇది. బట్ ఓన్లీ ఫస్ట్ వర్షన్ ఇండియా సెల్ చేస్తుంది. మిగతావి కూడా మెల్లగా టెస్ట్ అయ్యాక వాటిని కూడా సెల్ చేయడానికి ఇండియా ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ గెయినింగ్ అటెన్షన్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ఇండియా తన వెపన్స్ని తనే తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మనం ఎక్కువ శాతం మన వెపన్స్ అన్నీ మనం రష్యా నుంచే తీసుకుంటాం. రష్యా కూడా మనకి మంచి ఆల్ వెదర్ ఫ్రెండ్, కానీ ఇండియా కూడా సొంత ఆర్మ్స్ని బిల్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలాంటివి ఇండియా చాలా బిల్డ్ చేసి ఇండియా పవర్ ఏంటో వరల్డ్కి చూపిస్తుంది. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.